యాక్ట్రెస్ ప్రత్యూష వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఆమెను తలుచుకుంటే సీరియస్లీ బాధేస్తుంది. ఒకవేళ ఆమె నిజంగానే బతుకుంటే పెద్ద హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 22, 2002 లో ఆమె చనిపోయారు. 23 ఏళ్ల తర్వాత ఈ కేసుకి సంబంధించిన ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చింది. 2002లో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రత్యూష చనిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం ఆమె మ్యారేజ్ ప్రపోజల్ ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు అన్న ఒక రీజన్ తో ప్రత్యూష అండ్ తన ఫ్రెండ్ సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు విషం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రత్యూష చనిపోయారు అండ్ సిద్ధార్థ్ రెడ్డి బ్రతికారు. అప్పటి నుంచి ఇది సూసైడా మర్డరా అని ఈ కేసు కోర్టులోనే ఉంది. మరోపక్క ప్రత్యూష తల్లి ఇది ఖచ్చితంగా మర్డర్ అని ఫైట్ కూడా చేసింది. మరోపక్క ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాకముందే ఆమెను పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆమెను సెక్షువల్ గా అసాల్ట్ చేసి గొంతు నులిమి చంపాడని చెప్పారు. దీని తర్వాతే పబ్లిక్ లో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ కేసు సిబిఐ చేతికి వెళ్ళింది అండ్ దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 2004లో సిద్ధార్థ్ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆ తర్వాత హైకోర్టులో 50,000 ఫైన్ వేసి 2 ఏళ్ల జైలు శిక్ష వేశారు. దాని తర్వాత సిద్ధార్థ్ రెడ్డి సుప్రీం కోర్టు వెళ్ళాడు. ఆ తీర్పు ఇన్నేళ్లకి ఇప్పటికి వచ్చింది. ఇది మర్డర్ కాదు, కానీ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ప్రకారం, అంటే ఎంకరేజింగ్, హెల్పింగ్, ప్రొవోకింగ్ ఆర్ ఫోర్సింగ్ సమ్వన్ టు సూసైడ్. దీని ప్రకారం 2 ఏళ్ల జైలు శిక్ష వేసింది సుప్రీంకోర్టు. మీరేమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టా లేదా ప్రత్యూష తల్లి చేసిన ఆరోపణలు కరెక్టా? కామెంట్ చేయండి.